హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో చెన్నై స్టైల్ ఫిష్ కర్రీ చేయబోతున్నాను అండ్ మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఎప్పుడు ఒకే రకమైన ఫిష్ కర్రీ ఏం తింటామండి, అప్పుడప్పుడు ఇలా చెన్నై స్టైల్లో కూడా ఫిష్ కర్రీ తిని చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా ఫస్ట్లీ చింతపండుని ఇలా మంచిగా స్క్వీజ్ చేసి పెట్టుకుందాము. ఈ ఫిష్ కర్రీలోకి చింతపండు బాగా ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఒక 2 టమాటోస్ అండ్ కొంచెం కొత్తిమీర. నేను వేసిన మసాలా ఇక్కడైతే దొరకదు, చెన్నైలోనే దొరుకుతుంది. ఇది స్పెషల్గా ఫిష్ కర్రీ కోసమే యూస్ చేస్తారు. నేను ఆ మసాలా ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో నేను నెక్స్ట్ షేర్ చేసుకుంటాను. అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు కొంచెం మెంతులు వేసి అవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వనియాలి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకొని అది కర్రీ లీవ్స్ అనేది కూడా మంచిగా ఇట్లా చిటపటలాడుతున్నప్పుడు ఇంకా ఒక 4 to 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి కూడా మంచి సాట్ చేసుకున్న తర్వాత ఇంకా 2 ఆనియన్స్ అయితే చాలు. ఇది జస్ట్ తాలింపు కోసమే అండి. 2 or 1 ఆనియన్ వేసుకోవచ్చు. నేను 1.5 కిలో ఫిష్ తీసుకున్నాను, సో 2 ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇంకా అందులోనే లైట్గా కొంచెం పసుపు అండ్ ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత నేను ముందుగా మిక్స్ చేసుకున్న మసాలా, అది చింతపండు రసం ఉంది కదా, దాంట్లో మిక్స్ చేసుకొని కొంచెం ఇట్లా బాయిల్ అవ్వాలన్నమాట. ఇట్లా ఆ టైంలోనే క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. అయితే దీంట్లో కారము, గరం మసాలా, ధనియా ఇలాంటి ఏవి అవసరం లేదండి. ఆ పౌడర్ నేను మీకు చెప్పిన మసాలా ఉంది కదా, అది వేస్తే చాలు. ఇంకా 10 to 12 minutes ఈ ఫిషెస్ని సిమ్లో పెట్టుకుంటే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ యమ్మీ టేస్ట్ ఫిష్ కర్రీ రెడీ.